నమస్కారం. జయ శ్రీమన్నారాయణ. వివిధ లోకాలలో వివిధ శరీరాలు ఏమిటో చూద్దాం. ఒక ప్రశ్న వచ్చింది, దాని జవాబు ఏంటో చెప్పుకుందాం. ఒక జీవాత్మ చాలా పుణ్యాలు చేసి స్వర్గానికి చేరుకుంది. ఆ జీవాత్మ సంబంధించిన శరీరం ఈ లోకంలోనే వదిలేశాడు. ఇక్కడ ఆ శరీరం దహనం కూడా చేయబడింది. ఆ తర్వాత ఆయన స్వర్గానికి చేరి ఎట్లా ఆ పుణ్యాల ఫలితమైన సుఖాలను అనుభవిస్తాడు? అది ఎట్లా సాధ్యం? సుఖ దుఃఖాల అనుభవానికి పరికరమైన శరీరం ఇక్కడే దహనం చేయబడింది కదా. శరీరమే లేకుండా సంతోషం పొందడం సాధ్యమా? అలాగే పాపం చేసినవాడు నరకానికి వెళ్తాడు. అక్కడ శిక్షలు కూడా అనుభవించాలి. దానికి దేహం కావాలి. కానీ ఆత్మ మాత్రమే ఉంటుంది. దానితోనే శిక్షలు అనుభవించడం సాధ్యమా అని మనకు సందేహం కలుగుతుంది. ఇదే ఒకళ్ళు ప్రశ్నగా అడిగారు. స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ వాళ్లకు ఒక కొత్త శరీరం ఇవ్వబడుతుంది. దానితో అక్కడ సుఖాలను దుఃఖాలను అనుభవించడం సాధ్యమవుతుంది. ఆ శరీరం అక్కడి సుఖాన్ని అనుభవించేందుకు అనువుగా ఉంటుంది. మనం ఈ లోకంలో 70 ఏళ్ళో 90 ఏళ్ళో జీవిస్తాం, ఆ తర్వాత చనిపోతాం. కానీ స్వర్గంలో కాలం ఇంతకంటే చాలా ఎక్కువ. అక్కడ ఉండే కాలం ఎక్కువ. అంటే పితృలోకం కానీ, చంద్రలోకం కానీ, నాగలోకం కానీ, స్వర్గలోకం కానీ ఎక్కడైనా సరే ఇక్కడ కంటే కాలం చాలా ఎక్కువ. ఆ లోకానికి మనం వెళ్ళిన తర్వాత ఆ ఆయుష్ను భరించడానికి సరిపోయే శరీరం దొరుకుతుంది. అలాగే స్వర్గంలో ఉన్న అనుభవాలు చాలా గొప్పవి. అక్కడ రెప్పలు వాల్చడం ఉండదు. వారి ఆహారమే వేరే రకంగా ఉంటుంది. అక్కడ ఉన్న సుఖాలను అనుభవించేందుకు అనువుగా మనకు దేహం ఇవ్వబడుతుంది. కానీ అక్కడ కూడా కాలం తీరిపోతే, అంటే పుణ్యం అయిపోతే అక్కడి నుంచి నెట్టివేయబడతారు. అలాగే నరకంలో కూడా శిక్షలు దెబ్బలు తట్టుకునేటంత గట్టి శరీరం ఇవ్వబడుతుంది. ఆ శిక్షలన్నీ అనుభవించాలి. పాపం అంతా తీరిన తర్వాత అక్కడి నుంచి నెట్టివేయబడతారు. అలాగే నాగలోకం, అది ఇంకా చాలా అందంగా ఉంటుంది. అక్కడ ఆ సుఖాలు అనుభవించడానికి వేరే దేహం దొరుకుతుంది. ఆయా జీవాత్మలు పాపపుణ్యాల అనుభవాలను పరిపూర్తి చేసుకున్న తర్వాత ఈ లోకాలన్నింటి నుంచి ఈ జీవుడు బయటికి నెట్టివేయబడతాడు. అప్పుడు స్వరూపం ఆవిర్భావం జరుగుతుంది. అంటే ఇన్నాళ్ళు కర్మల చేత మూసి ఉంచబడిన ఆయన సహజమైన స్వరూపం అక్కడ బయటపడుతుంది. అనాది కర్మల చేత కప్పివేయబడిన అసలు స్వరూపం వస్తుంది. అంటే ఈ కర్మలని తొలగిపోయి స్వస్వరూపం పొందుతాడు. అర్చనాది మార్గంలో వెళ్ళేటప్పుడు ఒక సూక్ష్మదేహం ఉంటుంది. అది విరజా నదిలో స్నానం చేసేదాకా ఉంటుంది. విరజా స్నానం చేసిన తర్వాత అప్రాకృత శరీరం దొరుకుతుంది. అది మన లోకంలో ఉన్న పృథ్వీ, అప్పు, తేజస్, వాయు, ఆకాశం అనే పంచభూతాలతో చేయబడిన దేహం కాదు. అది ఉన్నతమైన దేహం. కానీ అది కూడా 5 భూతాలతో, అంటే 5 మూలకాలతో చేయబడింది. అవి కూడా పృథ్వీ, తేజస్, అప్పు, వాయు, ఆకాశమే. కానీ ఈ లోకంలో ఉన్నట్టుగా పంచభూతాలకి రజోగుణం, తమోగుణం ఉండదు. అక్కడ కేవలం సాత్విక గుణం మాత్రమే ఉంటుంది. ఆ సత్వగుణంతో కూడిన పంచభూతాలతో చేయబడిన దేహం అక్కడ దొరుకుతుంది. ఈ లోకంలో స్థూల శరీరంతో మనిషి రూపం, సింహరూపం, ఏనుగు రూపం, కుక్క, ఏదైనా క్రిమి, కీటకం, ఇలా ఏదో ఒకటి దొరుకుతుంది. వాళ్ళ పాపపుణ్యాల ఫలితంగా ఎలా అనుభవించాలో ఆ రూపం దొరుకుతుంది. ఆ కర్మని ఇక్కడ పూర్తి చేసుకుంటారు ఆ దేహంతో. ఆ తర్వాత ఈ లోకాన్ని వదిలిపోయేటప్పుడు ఒక సూక్ష్మమైన దేహం దొరుకుతుంది. అలా జీవాత్మ ఏదో ఒక శరీరాన్ని ధరించి ఉంటుంది. ఏ శరీరం లేకుండా జీవాత్మ ఉండే సందర్భాలు 2 మాత్రమే ఉంటాయి. అందులో ఒకటి, ఒక జన్మకు మరొక జన్మకు మధ్యకాలంలో దేహం లేకుండా జీవాత్మ ఉంటుంది. కొన్ని జీవులకు వెంటనే జన్మ దొరకవచ్చు, కొన్నిటికి దొరకకపోవచ్చు, కొంత గ్యాప్ రావచ్చు.
ఆ గ్యాప్లో ఉన్న సమయంలో ఆత్మ మాత్రమే ఉంటుంది, దేహం లేకుండా ఉంటుంది. తర్వాతి జన్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మన ఇంట్లో కూడా మన చుట్టూ లక్షల ఆత్మలు తిరుగుతూనే ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కుప్పలు కుప్పలుగా ఉండొచ్చు, మన చుట్టూ ఉండొచ్చు, పరిసరాల్లో ఉండొచ్చు. ఇలా జీవాత్మలు కుప్పలు కుప్పలుగా ఉంటాయి. మనం పెద్దవాళ్ళు ఇలాంటి ఉంటే వింటాం, ఇలాంటి పాపిష్టి పనులు చేస్తున్నావు, పుట్టగతులుంటాయా అని తిడుతూ ఉంటారు. అలా పుట్టడానికి మార్గం దొరికేదాకా ఆ గతి లేని వాళ్ళు ఇలా కుప్పలు కుప్పలుగా దేహం లేకుండా తిరుగుతూ ఉంటారు. రెండవది, కొందరు కైవల్య అనుభవం పొందుతారు. అది ఉన్నతమైన స్థానమే, కానీ వైకుంఠం లోపలికి వెళ్ళి పరమాత్మను అనుభవించాలన్న కోరిక వాళ్ళకుండదు. వైకుంఠం బయటనే ఉండి ఆత్మను అనుభవిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్లకు శరీరం ఉండదు, ఆత్మ తనను తానే అనుభవిస్తుంది. ఆత్మ పుంజాలుగా ఒక జన్మ నుంచి మరొక జన్మకు వెళ్ళేటప్పుడు శరీరం ఉండదు. కైవల్యానుభవం పొందే జీవులకు శరీరం ఉండదు. ఈ రెండు సందర్భాలు తప్ప మిగిలిన అన్ని లోకాల్లో అన్ని సందర్భాల్లో శరీరం తప్పనిసరిగా ఉంటుంది. ఆయా లోకాల అనుభవాలకు తగిన శరీరం అక్కడక్కడ దొరుకుతుంది. ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీమన్నారాయణ.